నమస్తే. సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆర్టీసీ మొత్తం కూడా విలీనమైపోతుంది. తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఈ డిపోలని, దానికి సంబంధించిన ఆస్తులన్నిటిని, బస్సులన్నిటిని అని చేస్తా ఉంటే ఎవరెవరైతే ఇట్లా గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారో అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్తా ఉన్నాడు. ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు, ప్రైవేటీకరణ చేయమని చెప్పి మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి సజ్జనార్ చెప్తా ఉన్నాడు. క్లారిటీ కూడా ఇస్తా ఉన్నాడు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం కొంత పొల్యూషన్ తగ్గించాలని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది. ఇక హైదరాబాద్లో అక్కడక్కడ వాటిని నడుపుతా ఉన్నాం తప్ప వాటిని చూసి ఈ కొత్త బస్సులు వచ్చినాయి, ఇదంతా ప్రైవేటీకరణ అయిపోతా ఉన్నది, ప్రభుత్వానికి ఫ్రీ బస్సు నడవడం చేత కావట్లేదు, యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం చక్కగా నడపలేకపోతున్నది, ఇట్లా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం, వార్తలు పెట్టడం, ఇవన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు ఆర్టీసీని ప్రసక్తే లేదు, చేసేటటువంటి ప్రసక్తే లేదు. ఇంకా చాలా బస్సులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తప్ప ఇంకా కొత్త సర్వీసులు కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం తప్ప మరి ఇదంతా ముచ్చటేంది, ఇట్లా వీడియోలు వైరల్ చేయడం కాదు సోషల్ మీడియాలో అని చెప్పి ఎండి సజ్జనార్ అయితే మాత్రానికి క్లారిటీగా చెప్తా ఉన్నాడు. మరి ఏదైతే ఇప్పటికే మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినాం, ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సోషల్ మీడియా ద్వారా ఎవరెవరైతే మరి ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారో, దాన్ని ఫేమస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతాం, ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు.